ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. నా పేరు రంగన్న దాసరి. నేను ఆదిత్య స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉంటాను. నాకు ఇంగ్లీష్తో 1992 నుంచి ప్రవేశం. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ అనే భయం లేకుండా ఇంగ్లీష్తో ఎలా సహవాసం చేయొచ్చు, ఇంగ్లీష్తో ఎలా మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో భయం లేకుండా తమ కెరీర్లో ముందుకు ఎలా వెళ్ళొచ్చు అన్న విషయాల గురించి డిస్కస్ చేయాలంటే మనకి ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్లో ప్రధానంగా ఇంగ్లీష్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. వాళ్ళు అకాడమిక్స్లో చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంటారు, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయంలో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. కొంతమంది తమ కెరీర్ని ఆపేసిన చరిత్రలు కూడా ఉంటాయి. అందుకని ఇంగ్లీష్ నిజంగా అంత ప్రమాదమైందా, అంత ప్రమాదకరమైందా ఇంగ్లీషు అంటే కానే కాదు. ఇంగ్లీషు చాలా సులభమైన భాష, చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ప్రధానంగా ఉండాల్సినవి ఇష్టం ఉండాలి. బాగా నేర్చుకోవాలని ఇష్టం ఒకటి. ఒకసారి అనుకున్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావలసినవి రెండు ప్రధానమైనవి. ఒకటి బలమైన కోరిక, ఇంకొకటి కన్సిస్టెన్సీ, పట్టు వదలకుండా దాన్ని నేర్చుకోవాలని తపన ఉండటం. ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక కొటేషన్ ఉంటుంది, తెలుగు తెలిస్తే చాలు అరచేతిలో ఆంగ్లము అని. తెలుగు తెలిస్తే అరచేతిలో ఆంగ్లం ఎలా నేర్చుకోవచ్చు అన్నది నేను బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను ఇంగ్లీష్ గురించి. ఇంగ్లీషు మనం నేర్చుకోవాలన్నప్పుడు ఇంగ్లీష్తో నాకున్న అనుబంధం, ఇంగ్లీష్తో నాకున్న ప్రవేశం ద్వారా నేను ఇంగ్లీష్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. ఈ ఇంగ్లీష్ని నేను 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. ఒకటి బీ ఫార్మ్స్, రెండవది హ్యావ్ ఫార్మ్స్, థర్డ్ వన్ టెన్సెస్ అనొచ్చు, దీన్ని డూ ఫార్మ్స్ అని కూడా అనొచ్చు. లాస్ట్ వన్ మోడల్స్ అండ్ స్పెషల్ వర్బ్స్. మోడల్స్ అండ్ స్పెషల్ వర్బ్స్ అని నేను ఇంగ్లీష్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. బీ ఫార్మ్స్ ఒకటి, హ్యావ్ ఫార్మ్స్ ఒకటి, డూ ఫార్మ్స్ లేదా టెన్సెస్, ఇది మోడల్స్ లేదా స్పెషల్ వర్బ్స్. ఇక్కడ ఈ బీ ఫార్మ్స్ అయినా, హ్యావ్ ఫార్మ్స్ అయినా, ఈ డూ ఫార్మ్స్ అయినా నేర్చుకోవాలంటే మనం ముందు వేటితో మొదలు పెట్టాలి అన్నప్పుడు మనకు అందరికీ తెలుసు సబ్జెక్ట్స్ అంటాం. ఇంగ్లీష్లో ప్రధానమైనది సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఒక పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఇంగ్లీష్లో వాటిని వండర్ఫుల్ వర్డ్స్ అంటారు. అవి ఏంటంటే ఐ, నేను, వి, మేము లేదా మనము, యు, నీవు, యు, మీరు, హీ, అతను, షీ, ఆమె, ఇట్, ఇది లేదా అది, దే, వారు. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ మాస్కులైన్ జెండర్ హీ, థర్డ్ పర్సన్ ఫెమినైన్ జెండర్ షీ, థర్డ్ పర్సన్ న్యూటర్ జెండర్ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇవి ఈ సబ్జెక్ట్స్ అన్నది మనకు బీ ఫామ్లోనైనా, హ్యావ్ ఫామ్లోనైనా, టెన్సెస్లో, మోడల్స్లో, స్పెషల్ వర్బ్స్లో అన్ని చోట్ల ఈ సబ్జెక్టు గురించే డిస్కస్ చేస్తాం. ఈ సబ్జెక్టు గురించి డిస్కస్ చేసేటప్పుడు బీ ఫామ్లోనైనా, హ్యావ్ ఫామ్లోనైనా,
టెన్సెస్లోనైనా పాస్ట్ ఉంటుంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అలాగే హ్యావ్ ఫామ్లో కూడా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సేమ్ అలాగే టెన్సెస్లో కూడా ఇక్కడ మనం ప్రజెంటే ముందు రాద్దాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. టెన్సెస్లో కావాలని ప్రజెంట్ ముందు రాశాను, పాస్ట్ తర్వాత రాశాను, ఫ్యూచర్ లాస్ట్ రాశాను. అసలు ఈ బీ ఫామ్ని ఎందుకు ఉపయోగించాలి, బీ ఫామ్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి? బీ ఫామ్స్ ఎందుకు నేర్చుకుంటామంటే ఇది బీ ఫామ్స్ గురించి నేర్చుకోవడానికి జనరల్గా ఒక వ్యక్తి యొక్క పొజిషన్, ప్రొఫెషన్, డిజిగ్నేషన్. సపోజ్ ఇక్కడ హీ ఉన్నాడు, అతను అంటే వెంకట్ అనుకుందాము. ఈ వెంకట్ అనే వ్యక్తి గతంలో అతని పొజిషన్ ఏంటి, తర్వాత లొకేషన్ ఏ ప్రాంతంలో ఉన్నాడు గతంలో, రీజన్ అతను గతంలో ఎలా ఉన్నాడు, తర్వాత ఏజ్ గతంలో అతని ఏజ్ ఏంటి, వెంకట్ యొక్క డిజిగ్నేషన్ గతంలో ఏంటి, వెంకట్ గతంలో ఎక్కడ ఉన్నాడు లొకేషన్, వెంకట్ గతంలో ఎలా ఉన్నాడు, వెంకట్ గతంలో ఏజ్ ఏంటి, తర్వాత ప్రజెంట్లో వెంకట్ ప్రజెంట్ అతని డిజిగ్నేషన్ ఏంటి, వెంకట్ ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నాడు లొకేషన్, వెంకట్ ప్రస్తుతం ఎలా ఉన్నాడు రీజన్ అంటే ఈ వెంకట్ అనే వ్యక్తి పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, పేదవాడిగా ఉన్నాడా, ధనవంతుడిగా ఉన్నాడా అని చెప్పే పదాలు వాడతాం. అంటే అవి యాడ్జెక్టివ్స్ వాడతాం. అంటే ఈ వెంకట్ అనే వ్యక్తి యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి ఈ రీజన్ను వాడతాం. తర్వాత ఇప్పుడు వెంకట్ యొక్క ఏజ్ ఏంటి, అలాగే సేమ్ ఫ్యూచర్లో వెంకట్ యొక్క డిజిగ్నేషన్ నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది, వెంకట్ వచ్చే సంవత్సరం ఏ ప్రాంతంలో ఉంటాడు, వెంకట్ వచ్చే సంవత్సరం ఎలా ఉంటాడు, వెంకట్ వయసు వచ్చే సంవత్సరం ఏంటి. ఇది బీ ఫామ్కి సంబంధించిన, బీ అంటే ఉండటం, బీ ఫామ్ అంటే ఉండటానికి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. అలాగే హ్యావ్ అంటే పొసెషన్, పొసెషన్ అంటే యాజమాన్యం అంటే ఓనర్షిప్. అంటే మనము ఏ వస్తువులు కలిగి ఉన్నాము, మనకున్న ఫ్రెండ్స్ ఏంటి, మనకున్న బంధువులు ఎవరు, మనకున్న మీటింగ్స్ ఏంటి, మనకున్న ఐడియాస్ ఏంటి, మనకున్న పెయిన్స్ ఏంటి, మనకున్న కష్టాలు ఏంటి, అలాంటి వాటిని డిస్కస్ చేయడానికి హ్యావ్ ఫామ్ను వాడతాం. హ్యావ్ అంటే పొసెషన్ అంటే యాజమాన్యం అంటే ఓనర్షిప్. మనం దేనికైతే ఓనరో వాటిని గురించి తెలియజేయటానికి హ్యావ్ ఫామ్స్ని వాడతాం. ఈ హ్యావ్ ఫామ్స్ ఎందుకు వాడతామంటే గతంలో మనం కలిగి ఉన్న వస్తువులేంటి, థింగ్స్, లేదా మనకున్న ఫ్రెండ్స్ ఎవరు, లేదా రిలేటివ్స్, తర్వాత మనకున్న మీటింగ్స్, లేదా ఐడియాస్, తర్వాత మనకున్న పెయిన్స్, మనకున్న సారోస్, కష్టాలు. ఇప్పుడు సేమ్ మళ్ళీ వెంకట్ అనే వ్యక్తి గతంలో ఏమి కలిగి ఉన్నాడు, అతని దగ్గర గతంలో ఏముంది అన్నది డిస్కస్ చేసే ముందు ఈ బీ ఫామ్ అయినా హ్యావ్ ఫామ్ అయినా
టెన్సెస్నైనా మనం రియల్ లైఫ్లో ఎలా ఉపయోగిస్తాం, వాటిని ఎందుకు ఉపయోగిస్తాం, ఏ రకమైన వాక్యాలు ఎలాంటి వాక్యాలు వస్తాయి అని చెప్పడానికి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు బీ ఫామ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తర్వాత క్లాసులో హ్యావ్ ఫామ్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.